మేమైతే మేడారం జాతరకి స్టార్ట్ అవుతున్నాము. ఇంటి దగ్గర కార్కి పూజ చేసుకొని ఇంక కార్లో మేడారంకి అయితే బయలుదేరాము. మనకి ఎక్కడికక్కడ మేడారం బోర్డ్స్ అనేది ఉంటాయి ఈజీగా గుర్తుపట్టడానికి. ఇంకా సేఫ్గా మేడారం వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి బోర్డ్స్ అనేవి ఉంటాయి, సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన బోర్డ్స్. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేము టైట్ ఫేసెస్తో ఎందుకున్నామంటే ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. దాదాపు 4 to 5 hours పట్టింది ఈ ట్రాఫిక్ నుంచి మనకి గద్దెలకి వెళ్ళడానికి. ఇంటి దగ్గర నుండి మేడారంకి రావడానికి మాకు ఎక్కువ టైం పట్టలేదు, కానీ మేడారం నుండి జంపన్న వాగు దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టిందనమాట. సో ఇక్కడ ట్రాఫిక్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది జనం ఎంతమంది వచ్చేసారు అనేసి. ఎక్కువ వెహికల్స్ కారే రావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్లో వెళ్ళే టైంకి అస్సలు ఖాళీ లేదనమాట. అండ్ కార్ పార్కింగ్స్ దగ్గర కూడా ఖాళీ లేదు. సో ఇంకా కార్ పార్కింగ్ చేసి జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి ఆ తర్వాతే గద్దెల దగ్గరికి వెళ్ళాలి. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి ఏ ప్లేస్ ఎక్కడ అనేసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ముందుగా మనకి జంపన్న వాగు దగ్గర ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆర్చ్ దగ్గర అమ్మవారు ఉంటారు. అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని జంపన్న వాగులో మునిగి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.